సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగురంగుల పతంగులు, నోరూరించే వంటకాలు, ఆశ్చర్యపరిచే కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటికీ వేదికగా మారింది హైదరాబాద్ నగరంలో పరేడ్ మైదానంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్. ఈ రోజు మూడో రోజు అయితే ఎంతో జోరుగా కొనసాగుతుంది. సో మొత్తానికి చూసుకుంటే ఇక్కడ 2 రోజుల పాటు నిన్నటి వరకు కూడా దాదాపుగా 2 లక్షలకు పైగా సందర్శకులు అయితే దీనిని వీక్షించారు. సో ఈ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి అయితే దీనిని వీక్షిస్తున్నారు. సో ఒక్కసారి మనము విజువల్స్ లో చూడవచ్చు. సో కైట్స్ అయితే ఎంతో అందంగా అయితే ఎగురుతున్నాయి. సో ఆకాశానికి ఇచ్చిన బేసామా అన్నట్లుగా అయితే ఎగురుతున్నాయి. సో దాదాపుగా 19 దేశాల నుండి వచ్చిన 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్, అలాగే 15 దేశాల నుంచి వచ్చిన 55 మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే నువ్వా నేనా అన్నట్టుగా ఒక పోటాపోటీగా అయితే కైట్స్ని అయితే ఎగరవేస్తున్నారు. సో నిన్న సాయంత్రం కూడా చూసుకుంటా ఆకాశంలో అయితే ఆకాశాన్ని ఆర్ట్ గ్యాలరీగా మార్చారు. సో సెలబ్రేట్ ద స్కై పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అయితే నిజంగా ఆ స్కైయే సెలబ్రేట్ చేస్తుందా ఈ కైట్స్తో అన్నట్టుగా అయితే ఈ ఈవెంట్ అయితే మారింది. సో ఎంతో ధూమ్ ధామ్గా అయితే కొనసాగుతుంది. సో ఈసారి ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారం రోజుల పాటు నిర్వహించాలని అనుకుంది. సో దీనిలో భాగంగానే ఇది 3వ రోజు. 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్, అలాగే మరో 3 రోజులు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కూడా ఇక్కడ జరగనుంది. సో ఈ రోజు అయితే చివరి రోజు ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. సో ఒక్కసారి మనం క్రౌడ్ చూడొచ్చు ఒకసారి. సో పెద్ద ఎత్తున ఇప్పుడు 12 గంటల ప్రాంతంలోనే చాలా పెద్ద ఎత్తున అయితే ప్రజలు ఈ స్టేడియంకి వచ్చి ఈ మైదానానికి వచ్చి అయితే వీక్షిస్తున్నారు. సో ఎందుకంటే ఇంత పెద్ద కైట్స్ ఇక్కడ తప్ప మరే చోట కనిపించవు కాబట్టి సో తమ కుటుంబంతో కలిసి తమ పిల్లలతో కలిసి వాటిని చూపించడానికి అయితే వస్తున్నారు. సో అలాగే ఇక్కడ రంగురంగుల పతంగులు కనువిందు చేయడమే కాదు, రకరకాల వంటలు కూడా నోరూరిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఈవెంట్లో మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలకి సంబంధించి 1200 రకాల స్వీట్స్ అయితే ప్రజలను అయితే ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి. సో నిన్న చూసుకుంటే కూడా నిన్న ఎక్కువగా ఈ కైట్స్ కంటే కూడా ఎక్కువగా ఆ వంటకాల సైడ్ ఎక్కువ ఉన్నారంటే ఇంకా అతిశయోక్తి కాదు. వేల సంఖ్యలో అయితే ప్రజలు తాముకు కావాల్సిన స్వీట్స్ని అయితే టేస్ట్ చేస్తున్నారు. సో దీంతో పాటు హస్తకళలను ప్రోత్సహించడానికి కూడా ఇక్కడ 120 స్టాల్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి రంగురంగుల పతంగులే కాదు, నోరూరించే వంటలే కాదు, సో షాపింగ్ కూడా చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు స్వీట్స్ మాత్రమే కాదు కదా, సో తమకి నచ్చిన వంటకాలను తినేందుకు కూడా దాదాపుగా 50కి పైగా స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి చూసుకుంటే ఒక ఫుల్ ప్యాకేజీగా అయితే ఇది పరేడ్ మైదానంలో జరుగుతున్న ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే కంటిన్యూ అవుతుంది. సో రంగురంగుల పతంగులు అయితే అందరినీ దీన్ని చూడడానికైతే కన్నులారా చూడడానికైతే పెద్ద సంఖ్యలో నగరవాసులు అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేస్తున్నారు. అట్లాగే దీనికోసం ప్రత్యేకంగా ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే చాలామంది కైట్స్ ఎగరవేయడానికి ఇష్టపడతారు. సో చాలామందికి అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైర్సే కాదు, ఎవరైనా తమ సొంతంగా కైట్స్ని తీసుకొస్తే కూడా ఎగరవేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. సో వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సదుపాయాన్ని కూడా చేశారు. సో మొత్తానికి చూసుకుంటే పరేడ్ మైదానం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ధూమ్ ధామ్గా జరుగుతుంది. సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రప్రదేశ్ అని ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం హైదరాబాద్ అని ఇప్పుడు అంటున్నారని ప్రజలు కూడా నిన్నటి వరకు చూసుకుంటే కూడా పెద్ద ఎత్తున వచ్చైతే దీనిని విజయవంతం చేశారు. సో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ప్రజలు అయితే వస్తున్నారు. సో సాయంత్రం వరకు కూడా ఈ క్రౌడ్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో సంక్రాంతి అంటేనే అందరితో కలిపి చేసుకునే పండుగ కాబట్టి ఇక్కడ ఒక్క కుటుంబం కాదు, నగరంలోని అన్ని కుటుంబాలు వచ్చి కూడా ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. సో ఇది పరేడ్ మైదానంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ గురించి తాజా సమాచారం. ఓటు స్టూడియో.